ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. ప్రార్థన. మహిమ స్వరూపుడ, ఆదరణకర్త, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందున ప్రభా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మరి నా ప్రభా పౌలు గారు తిమోతికి చాలా అద్భుతమైనటువంటి విషయాలను చెప్తూ ఉన్నాడు. అవి అప్పటికే కాదు కానీ ఇప్పటికీ కూడా నా ప్రభా, ఈ రోజున కూడా మా ప్రభా ఇవందరికీ సర్వ మానవాళికి అవసరమైనటువంటి సూచనలు నా ప్రభా. ఈ వాక్యాన్ని నీ వాక్కుగా నా ప్రభా ప్రతివారు గుర్తించి నా ప్రభా వారి హృదయం అనేటువంటి పలక మీద రాసుకొని నేను స్తుతించి నేను మహింపరిచినట్లు సహాయం చేయమని, నువ్వు చేసినటువంటి సహాయాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు మాట్లాడమని, నువ్వు మాట్లాడిచినందుకు వందనములు చెల్లిస్తూ నా ప్రభా ప్రతి హృదయాన్ని నా ప్రభా విశ్వాసంలో బలపరుస్తున్నందుకు, వారి యొక్క మననేత్రాలు తెరవబడినట్లు సహాయం చేస్తున్నందుకు వందనములు చెల్లిస్తూ నమ్మి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. ఇక్కడ దాసత్వం అని అంటే ఏంటంటే ఒక యజమానిది ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ యజమానుడు ఘనత పొందాలి, ఆ యజమానుడు డెవలప్ అవ్వాలి, ఆ యజమానుడు బాగుండాలని చెప్పి ఆశించాలి. అటువంటి మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని నామం మహింపరచబడుతుంది. నీవు ఎంత శ్రమల్లో ఉన్నా, ఎంత బాధల్లో ఉన్నా, నీ పైన ఉన్నటువంటి నాయకులు నిన్ను ఎంత నిందిస్తున్నా, బాధ పెడుతున్నా కూడా వాళ్ళ డెవలప్ చెందాలి, వాళ్ళ అభివృద్ధి చెందాలి అనేటువంటి వైఖరి నీకు ఉండాలి. అంతేగాని నేను పని చేస్తున్నాను కాబట్టి ఏదో పని చేసి వచ్చేసాను, ఈ కంపెనీ ఉంటే ఏంటి పోతే ఏంటి, లేకపోతే ఇక్కడ నేను వెళ్తున్నటువంటి సంఘము లేకపోతే ఏదైనా నేను వెళ్ళని వచ్చాను అంతే, అది డెవలప్ అయితే ఏంటి, అట్లాంటి వైఖరి ఉండకూడదు అని చెప్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచాలి. కాబట్టి వాళ్ళని ఏంటి ఘనతకు యోగ్యులలో వాళ్ళని మనం గౌరవించాలి అనేటువంటి వైఖరి మనం ఉండాలన్నమాట. ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా పై అధికారం ఎవరికి రాదు. కాబట్టి దేవుడు ఒక పని చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పాడు, మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను గైకుంటారు అని చెప్పారు. ఆజ్ఞ అంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఏమని? అధికారులను గౌరవించాలి, మీ పైన అధికారులకు లోబడి ఉండాలి అని చెప్తున్నాడు. దాని ప్రకారం మీరు చూసినట్లయితే ఎవరైనా సరే మన పైన అధికారులుగా ఉన్నప్పుడు వాళ్ళు దేవుని తెలుసుకున్న వారైనా తెలుసుకున్న వారైనా మూర్ఖులైనా ఎవరైనా వాళ్ళ విషయం మనకు అనవసరం. కానీ దేవుడు ఏం చెప్పాడు, లోబడి ఉండాలి, వాళ్ళని గౌరవించాలి. కాబట్టి దేవుడు చెప్పిన మాట నువ్వు పాటించాలి. ఒక దైవ సేవకుడు ఒక మాట చెప్పాడు, నాకు చాలా బాగా అనిపించింది. ఏంటంటే దేవుడు ఏం చెప్పాడు, మీ భార్యను నిన్ను వలె ప్రేమించమని చెప్పాడు. నా భార్య చెడ్డదని తెలిసినా, నా భార్య వేరే వాడితో తిరుగుతుందని తెలిసినా కూడా నేను ప్రేమిస్తాను. ఎందుకని? దేవుడు చెప్పాడు కాబట్టి అని చెప్పి అడ్వర్ట్ విలింగ్ గారు అన్నప్పుడు నాకు చాలా అసలు మైండ్ అదోలాగా అయిందనమాట. అరే అసలు దేవుని మాటకి ఎంత విలువనిస్తున్నారు అని చెప్పేసి. కాబట్టి ఈ రోజున నీవు దేవుని దృష్టిలో పెట్టుకున్నప్పుడు నన్ను మా అత్తగారు మా మామగారు ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత నిందిస్తున్నారండి, బాధ పెడుతున్నారని నేను తట్టుకోలేకపోతున్నానండి, అసలు మీరైతే ఈ ప్లేస్లో ఉండరండి ఎట్లాగని చెప్పి మనం అనలేం. ఎందుకని దేవుడు నీ దృష్టిలో ఉన్నప్పుడు వీళ్ళు చేసేటువంటి బాధలు, కష్టాలు, శ్రమలు, వీళ్ళు అనేటువంటి మాటలు చాలా చిన్నగా అనిపిస్తాయి అన్నమాట. దయచేసి గమనించండి, చాలా అద్భుతమైనటువంటి విషయం. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపగా తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరీ ఎక్కువగా వారికి సేవ చేయవలను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. ఆ సంఘంలో ఉన్నటువంటి వారందరికీ తిమోతిను చెప్పు. చాలామంది ఏం చేస్తున్నారంటే తమ యజమానులు నిందిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే యజమానులకు ఎలా ఉండాలంట, విశ్వాసులైనటువంటి యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపగా. సహోదరుని ఏమని చెప్పాడు దేవుడు, నిన్ను వలె నీ సహోదరుని
ప్రేమించుము, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించుము, నీ సహోదరుని ద్వేషి అనువాడు పరలోక రాజ్యానికి వారసుడు కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు చూసినట్లయితే ద్వేషము, అసూయ ప్రతి వారిలో బాగా ఇమిడి ఉన్నదన్నమాట. కాబట్టి ఎవరినైనా సరే మనం సహోదరులా చూడాలి అని చెప్తున్నాడు. తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ బోధించని చెప్తున్నాడు. ఈ రోజున మరి నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? ఈవెన్ నీ భర్త దగ్గరే చాలామంది భర్తనే మోసం చేసేటువంటి వారు చాలా మంది ఉన్నారు. నీ భర్తకు నువ్వు సేవ చేస్తూ ఉన్నావు. దేవుడు ఇచ్చినటువంటి పరిచర్య అనుకోవాలి. అంతేగాని పరిచర్య అంటే ప్రసంగాలు చెప్పటం, వాక్యాలు చెప్పటం ఇదే కదమ్మా. దేవుడు నీకు అప్పగించినటువంటి ప్రతి పనిని కూడా ఒక బాధ్యతాయుతంగా, ఒక సిస్టమేటిక్గా నువ్వు చేయటం కూడా దేవుని పరిచర్యలో భాగమే. పౌలు గారు అంటారు, అమ్మ మీరు చక్కగా పిల్లల్ని చేసుకుని పిల్లలను కానీ పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళని కుటుంబ వ్యవస్థలో మీరు చాలా క్రమంగా శ్రద్ధ కలిగి ఉండండి అని చెప్పి మనం గతంలో చదువుకున్నాం. కాబట్టి మనం ఏ పని దేవుడు నీకు అప్పచెప్పాడు, ఏ స్థితిలో నేను పెట్టాడో దాన్ని మర్చిపోకూడదు. బాధ్యత రహితంగా పనిచేయకూడదు, బాధ్యత కలిగి జీవించాలి. ఎవడైనాను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తిగా అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల, ఈ రోజుల్లో చాలా భిన్నమైనటువంటి బోధలు వస్తూ ఉన్నాయి. అలా ఉపదేశించిన ఎడల ఏం చేయాలంట? వాడేమియు ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలంగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకును మనుషులు వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. చూడండి, చాలామంది ఏంటంటే ఇప్పుడు దేవుడు ముగ్గురా ఒకడా ఇటువంటి డిస్కషన్స్లోనికి వెళ్తున్నారు. అసలు నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచాలి, ఆయనే నాకు ఆధారం అని చెప్పి దేవుని మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో దేవుడు అన్నీ నీకు సమకూరుస్తాడు. నువ్వు ఎవరిని అడగొద్దు. నిజంగా దేవుడు అని ఏంటి, నా పరిస్థితి ఏంటని చెప్పి మాట్లాడండి. టైం పట్టొచ్చు. సహోదరి స్వాతి అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్పింది. ఆమె 6 సంవత్సరాలు బట్టి ఎంతో మరి నలుగుతూ ఉంది. ఏ ప్రార్థనకి జవాబు రాలేదు. ఎంతో కష్టపడింది, ఎంతోమంది దైవ సేవకుల దగ్గర తిరిగింది. కానీ ఇప్పుడు చెప్తూ ఉంది ఆమె, కనీసం అట్లా మనసులో అనుకుంటేనే జరుగుతూ ఉందంట. ఆమె ఆరోగ్య విషయంలో చాలా ఘోరమైనటువంటి ప్రాబ్లం కలిగినప్పుడు, బలహీనరాలు అయిపోతున్నప్పుడు, దేవా నాకు ఇది తగ్గించని ఆ మనసులో అనుకున్న వెంటనే అది తగ్గిపోవటం జరిగింది. ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నిన్ను దేవుడు డెవలప్ చేయటం చాలా ఇష్టం. ఒక చెట్టుని పైకి మనం అభివృద్ధి చెందాలని చూస్తూ ఉంటుంటాం. కానీ ప్రతి చెట్టు ఏం చేస్తారు, దాని వేర్లు బలంగా పాతుకోవాలని చూస్తూ ఉంటాడు దేవుడు. ఎంత బలంగా వేర్లు పాతుకుంటే దాన్ని అంత బలంగా పైకి తీసుకురావాలని చూస్తాడు. కాబట్టి నీ విశ్వాసంలో, నీ యొక్క శ్రమల్లో నీవు నలిగినప్పుడు నలిగిటి ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదం, మనం ఆల్రెడీ ఆయిల్ చెప్పుకున్నాం, కొబ్బరి నూనె, కొబ్బరి పాలకి కొబ్బరి నూనె, అలాగే నేను బాగా నలిపినప్పుడు అనేక మందికి ఉపయోగకరంగా శాశ్వతంగా ఉపయోగపడే విధంగా నేను నలగొడుతున్నప్పుడు నువ్వు బాధపడుతున్నావా? యేసయ్య కూడా ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా ఏది జవాబు అనిపించలేదు, ఏది మంచిగా అనిపించలేదు. నీతిగుండి కొలిది జైల్లోకి వెళ్ళాడు, నీతిగుండి కొలిది గోతులోకి వెళ్ళాడు, కానీ ఎక్కడా కూడా లేదు. కానీ సడన్గా దేవుని ఆశీర్వాదం వచ్చింది. ఎందుకని 40 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాడు, 40 సంవత్సరాలు శ్రమను అనుభవించాడు, 40 సంవత్సరాలు ఆ యొక్క చాలా ఒంటరితనంలో జీవించినటువంటి వ్యక్తి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో అనుకున్నది జరగట్లేదని నువ్వు నిరుత్సాహపడుతున్నావా? గివ్ అప్ చేయకమ్మా. నీకున్న విశ్వాసాన్ని, నీకున్నటువంటి సహనాన్ని దేన్ని విడిచిపెట్టొద్దు. కాబట్టి దేవుని వాక్యం విషయంలో గర్వం కలిగిస్తుందంట. లాజిక్లు, మ్యాజిక్లు ఇవన్నీ చెప్పి గొప్ప ఏదో మర్మాలు చెప్తున్నప్పుడు అందరికీ వావ్ భలే చెప్పాడు అని అనిపించదు. కానీ ఆత్మ ద్వారా మాట్లాడినటువంటి వాక్యం ఏదైనా కూడా నిన్ను ఆదరిస్తుంది, నిన్ను రెచ్చగొట్టే విధంగా ఉండదు. ఆత్మ ద్వారా మాట్లాడినటువంటి వాక్యం ఏదైనా సరే నీ బాధల్లోంచి నీకు నెమ్మది కలిగేలా చేస్తుంది. అది వాక్యం అంటే. అంతేగాని నిన్ను ఏదో రెచ్చగొట్టేసేసి అసలు ఇది దాన్ని చెప్పి అట్లాగా ఉండదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా వాగ్వాదాలకు వెళ్ళేదిగా ఉండదు. సత్యహీనులైనటువంటి దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషులు వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. అనవసరమైనటువంటి వివాదాలు వస్తాయి. ఇది కరెక్టా, అది కరెక్టా, రా డిబేట్ చూసుకుంది, అది చేసుకుంది, అట్లా ఏంటంటే వ్యర్థమైనటువంటి దానివల్ల దేవునికి మహిమ వస్తుందా?
దయచేసి గమనించండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతృప్తి కలిగి ఉండాలి మనం. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి. ఈ రోజుల్లో దైవభక్తి చేస్తూ ఉన్నారు, వాళ్ళకి సంతృప్తి ఉండదు. ఏదో చెప్పాలి, ఏదో చేయాలనుకుని అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొంది యుందము. ధనవంతులగుటకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. దేవునికి స్తోత్రం. చూసారా నా ప్రియమైనటువంటి వారలారా, ఎంత అద్భుతంగా ఉన్నది చూసారా. ధనవంతులగుటకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోను పడతారంట. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలదు, దీనిలోంచి ఏమీ తీసుకొని పోరు. ఈ సత్యం తెలిసినప్పుడు మనిషి పాకులాడ్డే. ఒక ఉద్యోగం వచ్చినా కూడా దాంతో తృప్తి చెందక ఇంకోటి మంచిదే, ఉద్యోగంలో డెవలప్ చెందుతా. కానీ దేవుడు నీకు ఒక ఆధారం ఇచ్చినప్పుడు దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నావా? దేవా నీకు వందనాలని చెప్పి ఇది కాదు ఇంకోటి అలాగా ఏం చేస్తుంది? నీ జీవితం అంతా ఉద్యోగ సంపాదన, ధనము సంపాదన, ఇల్లు కట్టాలి, మంచి భార్యని చేసుకోవాలి, మంచి భర్తను చేసుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, మంచి ల్యాండ్స్ కొనాలి, ప్రాపర్టీస్ కొనాలి, బంగారం. ఇది నా జీవితం అంటాను. నీకు కూడా తెలుసా, నువ్వేమీ తీసుకురాలేదు. తల్లి గర్భంలోంచి ఈవెన్ ఒంటి మీద ఒక బట్ట కూడా లేకుండా మనం వచ్చాం. సేమ్ అలాగే మనం వెళ్ళిపోతాం. మరి ఎందుకు ఈ ప్రయాస వ్యర్థం అంతా కూడా? అందుకే అంటాడు సొలొమోన్, జ్ఞాని, మహాజ్ఞాని, సూర్యుని కింద జరిగేదంతా వ్యర్థం అంటాడు. సూర్యుని కింద జరిగేది ఏమిందంతా? మనం చదువుతున్న చదువు, చేస్తున్న ఉద్యోగాలు, రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా వ్యర్థమే. మరి ఏంటి శాశ్వతమైనది? ఏంటంటే శాశ్వతమైనది పరలోకం. అక్కడ దేవుని స్తుతించడం, దేవునితో ఉండటం, దేవుని కుడిపార్శ్వం దగ్గర మనం కూర్చుండడం, అది శాశ్వతమైనది. మరి దానికి మనం ఏం సిద్ధపడగలిగి ఉన్నాం? ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చూడండి, అన్నీ సిద్ధపడి వెళ్తే మనం ఎగ్జామ్ బాగా రాస్తాం. కానీ అసలైనటువంటి సిద్ధపాటు ఎక్కడ కలిగి ఉండాలంటే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి. ఆ సిద్ధపాటు మనం మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి లోకంలోకి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోలేం. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు మనం. ద గ్రేట్ అలెగ్జాండర్ అంటే అది గొప్పవాడు అన్నమాట. తెలుసు మనకి, ఆయన అన్ని దేశాలను జయించాడు, అన్నీ మరి జయించుకుంటూ వచ్చి చివరికి చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఒక మాట చెప్పాడంట, నన్ను తీసుకెళ్ళేటప్పుడు నా బాడీని ఆ 2 చేతులు కూడా ఆ బాక్స్లోంచి బయటకు పెట్టండి. అందరు అడుగుతారు పిల్లలు, తల్లుల్ని, చిన్న పిల్లలు, ఏంటది చేతులు అలా బయటకు పెట్టారు ఎందుకనంటే అప్పుడు మీరు చెప్పాలి అందరికీ. చాలా గొప్పని అంత అలెగ్జాండర్, చాలా గొప్ప అతను, ప్రపంచాన్ని జయించాడు అతను. కానీ తల్లి గర్భంలోంచి ఎలా వచ్చాడు అలాగే వెళ్ళిపోతున్నాడు. చేతుల్లో చూడండి ఏమీ తీసుకెళ్ళట్లేదు, ఏమీ తీసుకురాకుండా వచ్చాడు, ఏమీ తీసుకోకుండా వెళ్తున్నాడు. కానీ ఈ మధ్యలో ఏదో సాధించాను అనుకున్నాడు, కానీ ఏమీ సాధించలేదు అని చెప్పాలని చెప్పి అన్న చివరి టైంలో చెప్పినటువంటి మాటలు అనమాట. చూసారా నా పేరుటువంటి వాళ్ళరా, బైబిల్లో కూడా ఉన్నాడు ఒక ధనవంతుడు, నా ప్రాణం తిని తాగమని చెప్పి సమస్తం సంపాదించి లోకాన్ని సంపాదించాడు, కానీ ఏమైంది? ప్రాణం పోగొట్టుకున్నాడు. ఈరోజు నువ్వు ఆహారం కాని దాని కొరకు ప్రయాసపడుచున్నావా? ఉపయోగం లేనటువంటి దాని కొరకు సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నావా? సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నావా? ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఫ్రెండ్స్తో చిట్ చాట్, ఇలాగ కొత్త యాప్స్ ఏదో వస్తుంటే అందులో ట్రై ఇట్లా వాటిల్లోనే సమయాన్ని గడిపేస్తా. ఒక్కసారి ఒక పెన్ను బుక్ పెట్టుకుని ప్రతిరోజు కూడా నువ్వు పడుకునే ముందు ఎన్ని గంటలు లేస్తావు, ఎన్ని గంటలు పడుకున్నావు, లేచినప్పటి నుంచి పడుకునే మధ్యలో ఏం చేస్తావు, అందులో దేవుని నామాన్ని ఎంత మహింపరచావు ఒక్కసారి మీరు అనాలిసిస్ చేసి చూడండి. దేవునితో గడిపిన సమయం ఎంత? మొబైల్ నువ్వు నీ చేతిలో ఎంతసేపు ఉందో అందులో దేవుని విషయాల గురించి ఎంత ఉపయోగించావు? వాట్సాప్లో 6 గంటలు ఉన్నావు, దానిలో దేవుని ఎంత మహింపరిచావు? వాట్సాప్లో గంట సేపు ఉన్నావు, అందులో దేవునికి సంబంధించిన మెసేజ్లు ఎన్ని పెట్టావు, ఏం చేస్తావు? ఎంతసేపు దేవునితో చాట్ చేస్తావు, దేవుని మహింపరిచావు? ఆలోచించేయండి ఒక్కసారి, మీకు తెలిసిపోద్ది అనమాట. ఏం తీసుకుని వచ్చారు మీరు లోకంలోకి, ఏం తీసుకుని వెళ్తారు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తెలుసా? దేవుని సన్నిధి నుంచి వచ్చావు, దేవుని బిడ్డగాను. కానీ నువ్వు తిరిగి అక్కడికి వెళ్ళాలి. నువ్వు మార్గం తప్పిపోవద్దు, దారి తప్పిపోవద్దు. వెళ్ళవలసినటువంటి గురి విడిచిపెట్టేకమ్మా తల్లి. సహోదరుడా, సహోదరి, గమనించండి. ఈ రోజున అందరూ కూడా ఎందుకని
భక్తిహీనులు అయిపోతున్నారంటే కారణం ధనవంతులకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలేను అవివేకయుక్తములకు హానికరములు అనేక దురాశల్లో పడతారు. అనేక దురాశలు, ధనం సంపాదించాలని లంచం తీసుకోవడం, ధనం సంపాదించాలని మోసం చేయడం, ధనం సంపాదించాలని అబద్ధాలాడటం, ధనము సంపాదించాలని తప్పుడు బిజినెస్లు చేయటం, ఇవన్నీ కూడా అటు మనుష్యులను నష్టంలోను నాశనంలోను ముంచిపోయింది. అందరూ లాభం వచ్చేద్దని చెప్పి మోసాలు చేస్తారు. అందరూ లాభం వచ్చేస్తుందని చెప్పేసి ఈ పాలు నీళ్ళు కంపెనీ ఇలా చాలా దుర్వ్యాపారం చేస్తూ ఉంటారు. కానీ అవి ఏం చేస్తుందంట, నష్టంలోను నాశనంలో ముంచిపోయింది. నీకు తాత్కాలికంగా లాభం అనిపించినా కానీ చివరికి దాని అంతము నాశనమే. ఎందుకన ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమంట. మెయిన్ ఏంటంటే కీడుకు మూలం ధనం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలలో తమను తామే పొడుచుకొనిరి. చూసారా, విశ్వాసంలో నుంచే తప్పిపోతున్నారంటండి ధనము కోసం. అశాశ్వతమైనటువంటి దానికోసం శాశ్వతమైనటువంటి విశ్వాసం విడిచిపెట్టేశారంట. మనకి కొత్త నిబంధనలు ఉంటుంది, అననీయ సపీరాలు అని చెప్పేసి. వాళ్ళని ఏమి దైవసేవకుడు అడగలేదే, మేము ఇచ్చేస్తాము అందరు ఇస్తున్నారని చెప్పి మేము ఇచ్చేస్తామని చెప్పి ముందుకు వచ్చేసేసి తమాస్త అమ్మేసి మొగుడికి తెలియకుండా భార్యకి తెలియకుండా భర్త వాళ్ళ దగ్గర కొంత దాచిపెట్టుకున్నారు. ఎందుకని, అమ్మో ఎలా జీవిస్తాము, ఈ లోకంలో ఎలా ఉంటాము, ఇది శాశ్వతం కాదని తెలుసు కూడా వాళ్ళకి ఏం చేస్తున్నారు, ధనము శాశ్వతం కాదు, మన జీవితము శాశ్వతం కాదు, కానీ దేవునికి ఇచ్చినటువంటి మాట మాత్రం శాశ్వతమైనది. ఈరోజు నువ్వు దేవునికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నావా? బాప్తిసం పొందినప్పుడు శ్రమ వచ్చినా బాధ వచ్చినా నేను దేవుని విడిచిపెట్టను అని చెప్పి నువ్వు బాప్తిసం ఇచ్చుకున్నప్పుడు నీవు ఈ లోకంలో మళ్ళీ శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నిన్ను చేస్తూ ఏం చేశాడు నాకు దేవుడి మీద ఆధారపడితే ఏం మిగిలింది అని చెప్పి నువ్వు అంటా ఉన్నావా? స్వార్థపూరితమైనటువంటి భక్తే కాదు నీదంతా కూడా. దేవుని దగ్గరికి వస్తే ఏదో వస్తుంది, దేవుని దగ్గరికి వస్తే ఏదో అవుతుంది అని చెప్పి ఈ రోజున నిజమే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఏదైనా చేయగలడు ఆయన. కానీ ఏదో చేస్తాడనే వస్తున్నావా? నిజంగా ఆయన మీద ప్రేమతో వస్తున్నావా? చూడండి, తమ పిల్లల్ని చాలామంది కష్టపడి చదివిస్తూ ఉంటుంటారు. వీళ్ళకి నిద్ర లేకపోయినా కూడా వాళ్ళ కోసం ఈవెన్ ఫీవర్ వచ్చినా కూడా నేను చాలామంది తల్లిదండ్రులు నైట్ అంతా మెలకకుండా వాళ్ళకి పరిచయాలు చేస్తారు. ఏం ఆశించేస్తారు వాళ్ళు? అంటే వీడు నాకు ఏదో చేస్తాడు, వీడు నన్ను చూస్తాడన్నా? ఖచ్చితంగా చెప్పగలను నేను, నిజమైనటువంటి తల్లిదండ్రులు ఎవరు కూడా వీడు పెద్ద ఎదుగు మమ్మల్ని చూస్తాడు, మమ్మల్ని ఆదరిస్తాడు అనేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉండదు. వీడు బాగుండాలి, మేము ఉన్నా లేకపోయినా కూడా అనేటువంటి నిస్వార్థంతో వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి నీ భక్తి నిస్వార్థంగా ఉందా? దేవునికి ఈ డబ్బులు ఇస్తే నన్ను ఆశీర్వదించాడు, దేవుడికి నుంచి ప్రార్థన చేస్తే నాకు ఆశీర్వాదం వస్తుంది, దేవుని సన్నిధికి వెళ్తే ఒక దినం అక్కడ ఉంటే 1000 దినాల ఆశీర్వాదం అంట. ఇలాగ అందరూ కూడా ఏదో పెట్టుబడి పెడతారు. చూడండి, పొలంలో మనం 4 విత్తనాలను ఒక ధాన్యం గింజ నాటితే అది పెద్ద ఎదుగుతుంది, 1000 ధాన్యం గింజలు అవుతుంది. రియల్లీ ఫ్యాక్ట్ అదంతా కూడా. దేవుని సన్నిధిలో నువ్వు గడిపింది ఏది కూడా వ్యర్థం కదా. ఎందుకంటే నా నామమును బట్టి చూపిన ప్రేమను మరచకు నేను అన్యాయస్తుడైనప్పుడు దేవుడిని కాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు గడిపింది ఏది వ్యర్థం కాదు. కానీ నీ మైండ్ సెట్ ఎట్లా ఉన్నది, ఇది ఇస్తే అది వస్తుంది అనేటువంటి మైండ్ సెట్ ఉన్నదా? లేదు, దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు కాబట్టి అసలు దేవుడు ఉద్దేశం, దేవుడు నన్ను ఎందుకు తయారు చేయడు, ఆయన స్తుతించడానికి, ఆయన మహింపరచడానికి, ఆయన కొరకైనా సృష్టించాడు కాబట్టి ఇది నా జీవిత ఉద్దేశం. నీ జీవిత ఉద్దేశం తెలుసుకుని ప్రవర్తించాలి. కానీ దేవుడి చంద్రకి వెళ్తే ఉద్యోగం అవుతుందంట, ఉపవాసం ఉంటే ఇది జరుగుతుందంట, ఇటువంటి వైఖరితో కాదు. చేయాలి, ఉపవాసం చేయాలి, మనం ప్రార్థన చేయాలి, ఇవన్నీ చేయాలి దేవుని మీద విశ్వాసంతో, దేవుడి మీద ప్రేమతోటి, దేవుడి మీద మనకి ప్రేమతో చేయాలన్నమాట ఇవన్నీ కూడా. అంతేగాని స్వార్థంతో కాదు. ప్రేమకి స్వార్థానికి చాలా తేడా ఉన్నది. ఏ తల్లిదండ్రులు కూడా స్వార్థంతో పిల్లల్ని పెంచరు, ప్రేమతోటి పెంచుతారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది కదా ప్రియమైనటువంటి వాళ్ళరా? మరి ఈ రోజున చూసారు, అననీయ సపీరాలు ఏం చేశారు? ఆత్మవంచన చేశారండి, అబద్ధం ఆడారు. వాళ్ళని ఏమన్నా అడిగారా? కావాలని ఏం చేశారంటే చూడండి, వాళ్ళు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి ఏం ఆశించారు? ధనమును ఆశించారు. వాళ్ళ ధనమును వాళ్ళే ఆశిస్తున్నారు. ఎంత విచిత్రం చూడండి. తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే పొడుచుకొనిరి. ఎవరు చేశారండి వాళ్ళకి మరణానికి కారణం? ఎవరు? వాళ్ళే వాళ్ళకున్న పొలం అమ్ముకున్నారు, వాళ్ళకి అట్టుకెళ్ళి దేవునికి ఇవ్వాలనుకున్న మంచిదే, ఇవ్వాలనుకున్నాడు ఇవ్వాలి. కానీ నువ్వెవరో వాళ్ళు ఇస్తున్నారని చెప్పి నేను ఇస్తాను. ఈ రోజున జీసస్ ఆల్మైటీ గాడ్లు కూడా చాలామంది, బ్రదర్ మీరు ఇట్లా చేస్తున్నారు కదా, మేము కూడా ఇట్లా సపోర్ట్ చేస్తాం, అట్లా చేస్తాం. నేను ఎవరన్నా ఏదైనా ఇచ్చినప్పుడు
దేవుని మహిమార్థంగా చెప్తుంటే అయితే వాళ్ళే తిరగడం మేము ఇస్తాం, ఇట్లాంటిది కాదు. నీకు దేవుడు ప్రేరేపించినప్పుడు ఏదైనా చేయాలి తప్ప నీ మనసులో అది మనస్ఫూర్తిగా అనుకున్నప్పుడు చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే నేను ఎంత ఇచ్చాను దేవుడికి, నాకు ఏమీ రాలేదు, నాకు ఏం అవ్వలేదు అనేటువంటి డిసప్పాయింట్ ఎదురవుతే తప్ప నీకు ఏ విధమైనటువంటి మేలు నువ్వు పొందుకోలేవు. ఈ రోజున చాలామంది ఎందుకని ఒక పొలంలో విత్తనం నాటినప్పుడు మొలలేదానికి బాధపడతాం. ఎందుకని మనం ఏం చేసాం, అది ఎలా ఫలింతుంది, ఎన్నో కాయలు కాస్తాయని ఆశించి మనం పోతాం. ప్రభావ విత్తనం పెడుతున్నాను, ఇది నీ చేతిలో పెడుతున్నాను, నువ్వే దీన్ని చేసేవాడు అని చెప్పి మనం పెట్టాలి. అది అప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేగాని అది పెట్టి వచ్చిందా, మొక్క వచ్చిందా, మొలక వచ్చిందా, ఎంత వచ్చిందా, ఆకు వచ్చిందా, కొమ్మ వచ్చిందా, ఏంటి ఇంకా ఫలాలు ఫలించట్లేదు, ఇటువంటి ఉద్దేశం కాదు. నిస్వార్థంగా ఇవ్వండి. దేవునికి ఇచ్చేది ఏదైనా సరే నిస్వార్థంగా చేయండి. దేవునికి చేసే ప్రార్థన ఏదైనా సరే నిస్వార్థంగా గడపండి. దేవుని సన్నిధిలో గడిపేది ఏదైనా సరే ఏదో ఆశించి కాదు. విశ్వాసాన్ని విడిచిపెట్టేయకండి. ధనాన్ని ఆలోచించుకుని, ధనం మీద మీ మనసును పెట్టుకొని. ఈ రోజున దేవునికి ఇవ్వటానికి చాలామంది వెనకాడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా రూపాయలు, 10 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, ఇదే విశ్వాసం అంతే విశ్వాసం ఉంటుంది మనకి. విస్తారంగా ఇవ్వాలి మనం దేవునికి. ఎప్పుడైతే అలాగే మన దేవుని దగ్గర నుంచి విస్తారమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి. చక్కటి భర్త వచ్చేసేయాలి, చక్కటి ఇల్లు కట్టేసుకోవాలి. ఎంత 10 రూపాయలు కానుకేస్తాం. ఎంత విచిత్రం అండి. మీకు 10 ఎకరాల పొలంలో 10 ధాన్యం గింజలు వేసి అందులోను 100 బస్తాలు పండాలంటే అది ఎంత మ్యాడ్నెస్ అనమాట. అది ఎంత చూడండి, ఏమనుకుంటారు, ఎవరైనా నవ్వుకుంటారా? లేదా అందరూ ఈరోజు నువ్వు చేస్తున్నది అదే. దేవుని పాస్టర్ గారు మేము మంచి ఇల్లు కొనుక్కోవాలి అని 100 రూపాయలు కానుకెట్టి ప్రార్థన చేయమంటారు. నా ప్రియమైనటువంటి వాళ్ళు డబ్బులు ఇమ్మని నేను చెప్పట్లేదు, కానీ చాలామంది చేసేటువంటిది ఆలోచన. మీ మైండ్ సెట్ని మార్చుకోండి. మీరు వెళ్తున్నటువంటి దేవుని సంఘాల్లో మీరు దేవునికి ఏ విధంగా ఉన్నారు, ఎంత విశ్వాసంగా ఉన్నారు, లోపత్వం కలిగి ఉన్నారా ధన విషయాల్లో, దేవునికి ఇచ్చే విషయాల్లో. దేవుడు మిమ్మల్ని ఏమడగడే, మీ హృదయం అన్నిటికంటే ఇంపార్టెంట్. మీరు ఇచ్చేటువంటి 100 రూపాయల, 10 రూపాయల, 5 రూపాయలు చూడు, కానీ హృదయం ఎలా ఉన్నది, నీకు ఏ స్థితిలోంచి నువ్వు ఎలాగిస్తున్నావు, ఇది చూస్తారనమాట దేవుడు. ఇది ఎందుకు, ఈ ట్రాన్సాక్షన్ అంతా ఎందుకు పెట్టండి, దేవుడికి నీకు మధ్య జరుగుతుంది. అంతేగా నువ్వు పాస్టర్ గారికి ఇస్తున్నావు, లేకపోతే ఒక పేదలకి ఇస్తున్నావు, ఇది కాదు. దేవుడికి నీకు జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్ అది ఎట్లా చేస్తున్నావు నువ్వు. ఇదిగో పెట్టాను పేదలకి, ఈరోజు 100 మందికి భోజనాలు పెట్టాను, అది 100 మందికి భోజనాలు పెడితే 10,000 సెల్ఫీలు తీసుకుని నువ్వు వాట్సాప్, ఫేస్బుక్ అందరికీ పంపితే నీ ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది? అంటే ఆశీర్వాదం ప్రజలు ఇవ్వాలా, నీకు దేవుడు ఇవ్వాలా? రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇది నువ్వు గుర్తించినప్పుడు నువ్వు పేరు కోసం ప్రయాసపడు. నీకు ఇప్పగించబడినటువంటి పని నిమిత్తం నువ్వు ప్రయాసపడతావు. పని నువ్వు చెయ్యి, ఫలితం ఆయన ఇస్తాడు, పైన ఉన్నవాడు. నా జీవితంలో ఎన్నో చూశాను నేను. ఎటువంటి దేవుని నామానికి మహిమ కలుగును కాక. దైవజనుడు నీవైతే వీటిని విసర్జించి, దైవజనుడు అంటే ఎవరండి? వాక్యం చెప్పి పాస్టర్ గారే అనుకుంటున్నారు. మీరందరూ దైవంలోని మీరు ఎరుగురా అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి వాక్యం వినిచిన ప్రతి వారు కూడా దేవుని చేత రక్షించబడి ఆయన రక్తంలో కడగబడి మీరందరూ కూడా దైవములే. కాబట్టి చెప్తున్నాడు, వీటిని విసర్జించి, వేటిని? లోపత్వాన్ని, ధనాపేక్షను, ధనవంతుల వాళ్ళని ఆశపడటం. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ధనాన్ని మీరు వెంబడిస్తే అది రెక్కలు ధరించి పారిపోతుందంట. కానీ మీరు దేవుని వెంబడిస్తే అది రెక్కలు ధరించి మీ వెంట పడుతుంది. తెలుసా మీకు ఈ విషయం? పేతురు గారు చేపల వెంట పడ్డాడు, వలేసాడు, రాత్రంతా కష్టపడ్డాడు, ఒక్కటి దొరకలేదు. కానీ దేవుని వెంబడించాడు, దేవుని వెంట పడ్డాడు. ఎప్పుడైతే దేవుని వెంబడించాడో, దేవుని వెంట పడ్డాడో, దేవుని మాట విన్నాడో, చేపలు వెతుక్కుంటూ వస్తున్నాయండి. పేతురు వాళ్ళకు నడండి, పేతురు వల్లేస్తున్నాడు, పేతురు వల్ల పడాలి, దేవుడు మాట ఉంటున్నాడు అతను, దేవుని చిత్తంలో ఉన్నాడు అతను. కాబట్టి మనం అందరూ ఇళ్ళ వల్ల అని కూడబలుకు నన్ను వచ్చేస్తున్నాయి, పరుగున వస్తున్నాయి పేతురు వాళ్ళకి. కాబట్టి నువ్వు దేవుని వెంబడిస్తే ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తాయమ్మా. నువ్వు ఆశీర్వాదాలు వెంబడించి నాకు మేలు జరుగుతుందంట, ఆశీర్వదిస్తాడంట దేవుడు, ఆశీర్వాదం వస్తుందంట, ఆ బ్రదర్ ప్రార్థన చేసి ఈ చర్చికి వెళ్తే ఆశీర్వాదం వస్తుంది, ఆ చర్చికి వెళ్తే ఆశీర్వాదం అంటే ఆశీర్వాదాలు వెంబడిస్తున్నావు నువ్వు. అసలు ఆయన్ని, ఆశీర్వాదానికి వారసుడైనటువంటి, ఆశీర్వాదానికి కర్త అయినటువంటి ఆయన మర్చిపోయావు నువ్వు. ఆయన ప్రార్థన చేస్తే ఉద్యోగం వస్తుందంట, ఈయన ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందంట. ఇదే నువ్వు ఈ వైఖరితోటే ఉన్నావు. కాబట్టి నీకేంటి, ఉద్యోగం వచ్చినట్టే మళ్ళీ కనపడను, నీ జీవితంలో మళ్ళీ దేవుడి దగ్గర రావు. మళ్ళీ ఏంటి, పెళ్ళి అవ్వట్లేదని అప్పుడు మళ్ళీ దేవుడి దగ్గరకు వస్తా, లేకపోతే అనారోగ్యం, డాక్టర్లు బాగు చేయట్లేకపోతున్నారు కాబట్టి అప్పుడు దేవుని దగ్గరకు వస్తాం. నా ప్రియమైనటువంటి వారా, మీ మనసును గాయపరిచినట్లయితే నన్ను క్షమించండి. కానీ 99% ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటిది ఇదనమాట. ఎక్కడైతే అద్భుతాలు జరుగుతున్నాయో అక్కడ జనాలు ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఎక్కడైతే సూచక్రియలు, వండర్స్, మెరకల్స్ జరుగుతున్నాయో అక్కడికి జనాలు ఎక్కువ వెళ్తూ ఉంటారు. అక్కడ ఎందుకని వెళ్తారంటే అద్భుతం జరుగుతుంది,
మాకు అక్కడికి వెళ్తే ఉద్యోగం వస్తుంది, మాకు అక్కడికి వెళ్తే మాకున్న రోగం స్వస్థపరచబడుతుంది. అక్కడికి వెళ్తే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ శరీరంలో ఉన్నటువంటి రోగం శాశ్వత కాలం పరలోకి రాదు నీతో కూడా, తెలుసా? కానీ దేవుడు స్వస్థపరచగలడు, సమర్థుడు, నీ విశ్వాసంతో దేవుడిని అడిగినప్పుడు. కానీ నీకున్న రోగం కోసమో, ఉద్యోగం కోసమో, వివాహం కోసమో ఇలా చేస్తూ ఉంటే అది ఎంత స్వార్థం అవుతుంది. అలాగని చెప్పి అనారోగ్యాలతో జీవించమని చెప్పట్లేదు. దేవుడు చెప్పాడు, ఆయన పొందిన దెబ్బ ద్వారా నువ్వు స్వస్థత పొందితే ఆల్రెడీ. కాబట్టి నువ్వు దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. ప్రభా, నేను స్వస్థత పొందాను, ఏసనలేదు, నేను బయటకు పో, నా దగ్గర నీకు చోటు లేదని దాన్ని నువ్వు గద్దించుకోవాలి. నీ చేతిలో ఉన్నది అంతా విసర్జిస్తున్నారా మీరు ఇటువంటివన్నీ? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. హల్లెలూయా. వాటిని అన్ని వెంటాడు. ఏంటది? నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం. వీటిని సంపాదించు. బ్రదర్, మీ ఇన్కమ్ ఎంత? మీ సంపాదన ఎంత? మీరేం సంపాదిస్తారు అని అడుగుతారు కదా. మీ జీతం ఎంత? 1 lakh బ్రదర్, 2 lakh బ్రదర్, 3 lakh బ్రదర్, స్టిల్ ఇన్ ల్యాక్. ఎన్ని లక్షలు సంపాదించేయండి, ఇప్పటికీ కూడా ఆర్థిక సమస్యలే, ఇప్పుడు కూడా తీరినటువంటి సమస్యల్లో ఉన్నారు. నీకు వచ్చే ఇన్కమ్ నిన్ను స్వతంత్రుని చేయదు, నీకు వచ్చే ఇన్కమ్ నిన్ను గొప్పవాడిని చేయదు. దయచేసి గమనించండి. వీటన్నిటిని విసర్జించి ఏం కలిగి ఉండాలంటే నీతిని, భక్తిని, విశ్వాసం, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకొనుటకు ప్రయాసపడు. డబ్బు సంపాదించుకొనుటకు కాదండి. మీరు అసలైన సంపాదన నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం. ఇవి అంత ఈజీగా సంపాదించడం. ఓర్పు సంపాదించడం అంత ఈజీ అనుకుంటున్నారా? మిమ్మల్ని ఎవరన్నా తిడుతున్నా, బాధ పెడుతున్నా, హింసిస్తున్నా ఓర్చుకోవాలనుకుంటే పెళ్ళి అవ్వాల్సిన టైంలో పెళ్ళి అవ్వదు, అయినా కూడా ఓర్పు కలిగి ఉండాలి. తినవలసిన టైంలో ఆహారం ఉండదు, అయినా కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఇవంతా ఒక 2 అక్షరాల పదం అనుకుంటున్నారు. ఇదంతాను ఓర్పు. చాలా ఓర్పు మంతుడండి ఈయన, చాలా ఓర్పు అండి ఈయనకి. అంటే చాలా ధనవంతుడు అంటున్నారు. నీకు అర్థమవుతుందా ఆ లాంగ్వేజ్? నీకు నీ చెవులో హెవెన్లీ ఆ లాంగ్వేజ్ని వినేటువంటి నీకు వరం ఉందంటే చాలా ఓర్పు మంతుడు అంటే ఎవరు? చాలా ధనవంతుడని. చాలా సాత్వికుడు అంటే ఎవరు? చాలా ధనవంతుడని. చాలా కోటీశ్వరుడు, చాలా బిలియనియర్ అంటారు కదా. కాబట్టి ఆ మాటలు నీకు నీతిమంతుడండి, భక్తిపరుడండి, చాలా విశ్వాసంలో గొప్ప విశ్వాసం అన్నప్పుడు గొప్ప ధనవంతుడు అని అర్థం. అది అసలైనటువంటి రిచ్నెస్ అంటే. మరి ఈరోజు నువ్వు మాకు మంచి కారు ఉందండి, మాకు ట్రిపుల్ డూప్లెక్స్ 3 అంతస్తులు 4 అంతస్తులు ఇల్లులు ఉన్నాయి అని గొప్ప చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇది అసలైనటువంటి ధనవంతుడు ఎవరో తెలుసా? అబ్బా, ఎంత ఓర్పు అండి ఆయనకి. అంటే ఎంత ధనవంతుడండి ఆయన అని చెప్తున్నారు. నాకు అలా వినపడుతుంది అన్నమాట ఎవరన్నా అంటుంటండి. అది నీకు కనిపించినటువంటి ఏమంటారు, ఇన్విజిబుల్ రిచ్నెస్ అనమాట. అది విశ్వాస సంబంధమైన మంచి పోరాడండి. దేనికోసం? నా శాలరీ పెంచాలి, నాకు ఉద్యోగం ఇవ్వాలి, ఈ గవర్నమెంట్ వీటితో కాదు. మంచి పోరాడండి. విశ్వాస సంబంధమైనటువంటి నిత్య జీవం చేపట్టుము, దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. దేవునికి స్తోత్రం. మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు చాలా ఒప్పుకోలు చేశారు కదమ్మా, గుర్తుపెట్టుకోండి. అది సమస్త జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతుని ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చి క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకంగా అనింద్యంగా ఈ ఆజ్ఞను గైకోవడం వల్ల. ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యేంత వరకు నీవు నిష్కళంకంగా ఉండాలంట. కాబట్టి మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తానని చెప్పాడు దేవుడు. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఈ ఆజ్ఞను గైకోవాలి. శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్త కాలమందు ఆయన ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అన్నాడు. చూసారా? రాజులకు రాజు యేసు, ప్రభువులకు ప్రభు యేసు, మన యేసయ్య. ఆయన సర్వాధిపతి అంట. అంటే సర్వం, ఇంకా అధిపతి ఆయన, అందరికంటే పైన ఉన్నవాడు. హల్లెలూయా. సమీపం పరాన్ని తేజస్సు ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వం అంటే మరణము లేనిది, శాశ్వతమైన వాడు. మనుషులలో ఎవడను ఆయన చూడలేదు, ఎవడను ఆయన చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండును గాక. హల్లెలూయా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైనటువంటి ధనమునందు నమ్మిక ఉంచక.
చూడండి, ఇక్కడ ధనవంతులు అయితే మంచిదే, కానీ అస్థిరమైనటువంటి ధనమైనందు ఏం చేయాలంటే నమ్మకం ఉంచొద్దు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని ఏందే నమ్మకం ఉంచాలని చెప్తాను. అంటే ఇలాగ ఇచ్చాడు కాబట్టి దేవునికి స్తోత్రం అనుకో. వారు వాస్తవమైన జీవనం సంపాదించుకున్న నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుసు మేలు చేయువారును సత్క్రియలు అనుధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవాలని వారికి ఆజ్ఞాపించము. తిమోతి, గుర్తుపెట్టుకో, ఎవడైతే డబ్బు ఉన్నాడో వాళ్ళు ఏం చేయాలి? దేవుని రాజ్య విస్తరణకు ఉపయోగించాలి. నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని సత్క్రియలు అనేటువంటి ధనము గలవారవ్వాలి. సత్క్రియలు, మంచి పనులు చేయాలండి, అది అసలైనటువంటి ధనం. ధనం సమకూర్చుకుంటున్నావా? మంచి పనులు చేయి, మోసాలు కాదు, ద్వేషించడం కాదు, పొరుగువారిని ఇరుగు పొరుగు వారిని అట్లా ఇట్లా కంటే మంచి పని చేయి. పొరుగువారిని అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించు, పొద్దుట లేస్తే వాళ్ళందరూ ఆశీర్వదించు, బాగుపడాలని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సత్క్రియలు అనేటువంటి దాన్ని సంపాదించుకోండి. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దాన్ని కాపాడు. అపవిత్రమైన ఒట్టి మాటలు, జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీతవాదములకు దూరంగా ఉండవు. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాసము విషయం తప్పిపోయి కృప మీరు తోడే తప్పిపోయినట్టు విశ్వాసం ఇట్లా. కాబట్టి ఈరోజు నువ్వు ఒకవేళ దేనికోసం పాటలు పడుతూ ఉన్నావు, నీకు అప్పగించగా దాన్ని కాపాడు. అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీతవాదములకు దూరంగా ఉండండి. ఈరోజు చాలా వాదాలు జరుగుతున్నాయి. వాక్యం విషయంలోనైతేనండి, విశ్వాసం విషయంలోనైతేనండి. కాబట్టి వాటికి దూరంగా ఉండు. వాదముల వల్ల నీకు వచ్చేది ఒరిగేది ఏమీ లేదు. విశ్వాసం ద్వారా నువ్వు సాధిస్తావు. విశ్వాసం ద్వారానే ఆయనకి ఇష్టలుగా ఉంటావు నువ్వు. కాబట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టేసేసి వాదంలో పడిపోకండి. వాదంలో పడిపోయి విశ్వాసాన్ని విడిచిపెట్టకండి. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నిన్ను నడిపిస్తాడు. కాబట్టి అసలైనటువంటి ధనం ఏంటో తెలుసా? సత్క్రియలు. అవి సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడమంటున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వాక్యం విన్నటువంటి మీరు ఈరోజు దేవుడు మీతో మాట్లాడినట్లయితే మీ హృదయాలను సరి చేసుకుని, మీరు చేస్తున్న పనులను, మీ ఆలోచనలు సరి చేసుకుని దేవునికి సరిగా అయినటువంటి విధానంలో కనెక్ట్ ఉంటుంది. దేవుడు మీకు అటువంటి జ్ఞానం దయచేసి మీ మనోనేత్రం తెరవబడును గాక. ప్రార్థన. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, ఎంత అద్భుతమైనటువంటి దేవుడు దేవా. పౌలు గారు ఎంత జ్ఞానయుక్తంగా తిమోతికి అనేక విషయాలు తెలియజేశాడు. 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు ఈ రోజు కూడా నా ప్రభా మరి నిజంగా మాతో మాట్లాడుతున్నట్టు ఉన్నావు నా ప్రభు. ఈ మాటలు నిజమే, మేము కూడా ఈ స్థితిలో ఉండాలని నీ ఉద్దేశం ప్రకారం నువ్వు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ మాటలు రాయించావు. మాలో మేము సరి చేసుకునేటకు, మాలో మేము అసలు ఏది కరెక్ట్ అయినటువంటి భక్తి, ఏది సరైనది అని తెలుసుకుంటూ కృప చూపించి ఈరోజు వాక్యం ద్వారా అనేక మంది నువ్వు బలపరచావని నేను నమ్ముచున్నాను. అనేక మంది నువ్వు దీవించావని నేను నమ్ముచున్నాను. ప్రతి వారిని ప్రభు నీ ఆత్మచేత నడిపించండి. విన్న వాక్యం వ్యర్థంగా కూడా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెంది 30, 60, 100 1000 ఫలింపచేయమని ఈ వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్యం ద్వారా నా ప్రభు వీరంతా కూడా నా ప్రభు నడుచుకునేవారుగా ఉండునట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను యేసయ్య. నేను నమ్ముచున్నాను తండ్రి. ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారందరూ నా ప్రభు వారి హృదయ స్థితిని, వారి ఆలోచనను మార్చుకుని నీకు సంపూర్ణంగా మరి నా ప్రభు సేవ చేసేవారుగా ఉంటారని నేను నమ్ముచున్నాను తండ్రి. దీవించండి, ఆశ్రయించండి నా ప్రభు. ప్రతి వారు తీసుకున్నటువంటి ఈరోజు నిర్ణయాన్ని స్థిరపరచండి. వారి జీవితంలో ఏ విషయంలో ఓడిపోకున్నట్లు నువ్వు కృప చూపించమని, బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నేను చేసినటువంటి ప్రార్థన ఆలకించినందుకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి వారిని నా ప్రభు నీ అభిషేకం చేత నడిపించమని, బలహీనలైన వారిని బలపరచండి, రోగులను స్వస్థపరచండి, అద్భుత కార్యాలు చేయమని నువ్వు చేస్తున్నందుకు నీకు వందనములు చెల్లిస్తూ నా ప్రభు నేను నమ్ముచున్నాను దేవా, పొందుకుంటున్నాను నా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.